అంగమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. అంగమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం. పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం. ఇలలో వెలసిన దైవం అక్కమాదేవి రూపం. ఇలలో వెలసిన దైవం అక్కమాదేవి రూపం. ఇది సప్త మంత్రుకలు కొలువైన స్థలము. కొలిచిన భక్తులకెల్లా ఎంతో పుణ్యము. అంగమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. ఆంధ్ర రాష్ట్రము కడప జిల్లాలో పెళ్లిమర్రి మండలము నందున కొలతల గ్రామాన వెలసిందంట చక్కనైన మా అక్కమదేవి. చక్కనైన మా అక్కమదేవి మానవ కర్మలు పాపుట కొరకు మహిలో వెలసిన దైవం తానే. భూత ప్రేత పిశాచ గణములను తరిమి కొట్టిన దేవతలంతా. తరిమి కొట్టిన దేవతలంట. ఎంత చక్కనిదమ్మా మా కొలతల అక్కమదేవి. ఎంత చక్కనిదమ్మా మా కొలతల అక్కమదేవి. భక్తులను కాపాడా ఈ భువి అందు వెలసెనంట. భక్తులను కాపాడా ఈ భువి అందు వెలసెనంట. ఇది అభయస్వరూపిణి అందమైన నిలయం. స్వయముగా చూసిన వారి జన్మే ధన్యం. అంగమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. భక్తుని కోరిక తీర్చుట కొరకు శివుడే పంపగ భువికే వచ్చి బ్రాహ్మణీయ దంపతుల గర్భమున జన్మించింది అక్కమదేవి. జన్మించింది అక్కమదేవి. దుఃఖించే తల్లిదండ్రి నోదార్చి నేనే స్వయముగ దైవం అంటూ విశ్వాన్నంతా తన దేహంలో చూపించింది అక్కమదేవి. చూపించింది అక్కమదేవి. నల్లమల అడవిలో శివునికై తపస్సు చేసి నల్లమలాడవిలో శివునికై తపస్సు చేసి ఆ పరమశివుడే వరమే పొందిన అక్కమ దేవతనంట. ఆ పరమశివుని వరమే పొందిన అక్కమదేవతనంట. ఇది పరమ పవిత్రమైన క్షేత్రము. ఆ అక్కమదేవి నిలిచిన ఆలయం. అంగమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. తన మహిమలను చూపుట కొరకు పిల్లి కత్తురామయ్య గారికి ఎన్నెన్నో లీలలు చూపించి సప్త కన్యలుగా వెలసినామని. కన్యలుగా వెలసినామని పసుపు కుంకుమతో పూజించినను పాప కర్మములు పారదోలుతూ కొలతలలో అక్క దేవతలై ఆదుకుంటము అని చెప్పిండ్రు. ఆదుకుంటాము అని చెప్పిండ్రు.
దుర్గలు కొలువైన స్థలము కొలిచిన భక్తులకెల్లా ఎంతో పుణ్యము